హలో అండి. హాయ్ అందరికీ. కొంతమంది జేబులో డబ్బులను బట్టి వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటుందో మాట్లాడుకుందాము. వీడియో మొత్తం అయిపోయేంత వరకు చూడండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొంతమంది ఎట్లుంటారంటే జేబులో ₹1,00,000 ఉన్నా, 50,000 ఉన్నా, ₹1,000 ఉన్నా సరే వాళ్ళు ₹100 ఉన్నట్టుగానే ఉంటారు. 100 ఉన్నా సరే 100 ఉన్నట్టుగానే ఉంటారు. లక్షలలో, వేలలో ఆ జేబులలో ఉన్నా కూడా ఆ 100, 50 ఉన్నట్టుగానే ఉంటారు. కొంతమందేమో ₹100, ₹50 జేబులుంటే 100 పొంగులు పొంగుతారు. నాకాడ ఇంతుంది, నాకాడ అంతుంది, నేను ఇంత ఖర్చు పెడతా, నేను అంత ఖర్చు పెడతా, నాలాగా ఉన్న మహారాజే లేడు అన్నట్టుగా మాట్లాడతారు. అట్లా కాదండి. మనం ఎదిగిన కొద్దీ ఒదగాలి అంటారు పెద్దలు. మా తాతయ్య ఊక అట్లననేది. ఎదిగిన కొద్దీ ఒదగాలమ్మా, మనకెట్లా ఉంది కదా అన్నట్టుగా విర్రవీగొద్దు. మనల్ని లక్ష్మమ్మోరు కూడా డబ్బు కూడా మనల్ని టెస్ట్ చేస్తుందంట. నేను వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు నన్ను ఆపగలుగుతారా లేదా, నేను ఈ మనిషి దగ్గర లక్ష్మమ్మోరిని, లక్ష్మీదేవతను ఉంటే వీళ్ళు నన్ను ఆపగలుగుతారా లేదా, వీళ్ళు నన్ను మొయ్యగలుగుతారా లేదా అని ఆ లక్ష్మీదేవత కూడా టెస్ట్ చేస్తుందంట. కొంతమంది దగ్గర డబ్బు ఆగుద్ది. ఎందుకంటే వాళ్ళు ఎంత ఉన్నా కూడా, వాళ్ళ దగ్గర ఎన్ని ఆస్తులున్నా, ఎంత డబ్బులున్నా, ఎన్ని ఇల్లులు, బిల్డింగ్లు ఎన్నున్నా కూడా లేనట్టుగానే, 100లున్నా వాళ్ళ బిహేవియర్ అట్లనే ఉంటుంది, లక్షల్లో ఉన్నా వాళ్ళ బిహేవియర్ అట్లనే ఉంటుంది. కొంతమంది ఏమో ఒక 100, 50, 60 వెయ్యి రూపాయలతోనే ఎంతో ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నాకాడ ఇంత డబ్బు ఉంది, నేను అంత డబ్బు ఉంది అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. ఎప్పుడైనా సరే అండి, మనకు డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. డబ్బును ఆపుకునే శక్తి ఉండాలి. మనం ఎప్పుడైతే మన కాడ ఇంత డబ్బు ఉంది, అంత డబ్బు ఉంది అని విర్రవీగకుండా ఆలోచించి, నిమ్మలంగా ఆలోచించి, ఎవరిని కించపరచకుండా ఉండి మనం మంచిగా ఆ డబ్బును ఆదా చేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క మెట్టు పైకెక్కగలుగుతాం. మనం ఎన్ని లక్షలున్నా సరే దాన్ని అనవసరంగా వృధా ఖర్చు పెట్టకుండా అవసరమయ్యే ఖర్చే పెట్టుకొని, మనం వాటిని ఎట్లా ఖర్చు పెట్టుకోవాలో, మనం ఏం కొనుక్కోవాలో, మనం ఎట్లా సాధించాలి అని మనం ఆలోచించినాం అనుకోండి, అప్పుడు మనం అనుకున్న స్థాయికి వెళ్తాము, మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాము. మనం ఎంత సంపాదించినా కూడా మనకు డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది. అదే మనకాడ కొంచెం డబ్బు ఉన్నప్పుడు బతికినన్ని రోజులు తిని సద్దాము, ఈ డబ్బు చచ్చిపోయేటప్పుడు తీసుకొని పోతామా, పోయేటప్పుడు తీసుకొని పోతామా, అది ఇది అని అన్ని ఏతుల మాటలు మాట్లాడకుండా, మనం ఏతుల మాటలు మాట్లాడుకుంటూ బతుకున్నన్ని రోజులు తిందాము, బతుకున్నన్ని రోజులు ఖర్చు పెడదాము, ఇదేమన్నా వచ్చే రోజు మన ఎమ్మటి వస్తుందా, అది ఇది అన్నట్టుగా మాట్లాడుకుంటా ఖర్చు పెట్టినాం అనుకోండి, మనం బతికిన కొన్ని రోజులు కూడా మనకాడ డబ్బులు ఉండదు. మనం బతికిన కొన్ని రోజులు కూడా మనం ఖర్చు పెట్టుకోవడానికి మనకాడ డబ్బు ఉండదు. మనకు రేపటి రోజు ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా, ఫైనాన్షియల్ సమస్య వచ్చినా డబ్బు ఉండదు అప్పుడు. ఎందుకంటే మనం ఫస్ట్ కొంచెం ఉన్నప్పుడే విర్రవీగిపోయి వేసి అంతా కథం చేసినాం కదా, ఇంకా తర్వాత మన దగ్గర డబ్బు ఎట్లుంటుంది. అట్లా కాకుండా ఉన్న డబ్బుని పొదుపు చేసుకొని, ఉన్నదాన్నే సంపాదించుకొని, దాన్ని ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి, దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలని ఆలోచించి వృధా ఖర్చు పెట్టకుండా డబ్బుని ఎప్పుడు నిల్వగా దాచుకుంటారో వాళ్ళు ఎప్పుడు లైఫ్లో చెడిపోరు. ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతారు వాళ్ళు. అస్సలు తగ్గరు. ఎప్పుడైతే కొంచెం డబ్బును చూసుకొని మురిసి నాకు ఇంత ఉంది డబ్బు అని విర్రవీగిపోతారో, వాళ్ళ మధ్యలోనే ఆ డబ్బు వాళ్ళ కాడ నిలవదు, వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ కారు, వాళ్ళ పని మధ్యలోనే అయిపోతుంది. ఎందుకు నేను డబ్బు గురించి చెప్తానంటే, ఈ రోజులల్లో డబ్బుకున్న విలువ దేనికి లేదు. డబ్బు చాలా అవసరం. ఎందుకంటే ఈ జనరేషన్లో మనకి ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తున్నాయి, చదువుల ఖర్చులు ఎక్కువైనాయి. ఇవన్నీ కావడం వల్ల మనకి డబ్బు చాలా అవసరం. మనం డబ్బు ఆదా చేసుకోకుండా అనవసరంగా ఖర్చు పెట్టి పోయినాం అనుకోండి, మనకు అవసరం వచ్చినప్పుడు డబ్బు మనకి ఎవ్వరు ఇవ్వరండి. అందుకోసమే ఎవరైనా సరే మనకాడ ఎంత డబ్బు ఉన్నా సరే అణిగి ఒదిగి ఉండండి. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉంటే మనం ఎప్పుడూ ఆగం కాము, ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతాము. మనం పేరెంట్స్ కాడ ఏ మంచి చెడ్డలు కొంతమందికి చెప్పడానికి రాదు, కొంతమందికి నేర్చుకోవడానికి రాదు. మన పిల్లలకు మాత్రము వెనక ముందు ఆలోచించి 1కి 2 సార్లు చెప్పండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు కంపల్సరీ. డబ్బు ఈ రోజులలో చాలా ముఖ్యము. ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.